బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు సినీ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. మహర్షి గారు నమస్తే సార్. నమస్తే దిలీప్ సార్, కోట శ్రీనివాసరావు గారు నిన్న హఠాత్తుగా మనం చనిపోవడం జరిగింది. సార్, ఒక్కసారి కోట శ్రీనివాసరావు గారి బయోగ్రఫీ, ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది, ఎలా అనేది కొంచెం చెప్పండి. కోట శ్రీనివాసరావు గారు గొప్ప నటుడు, అదే మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కోట శ్రీనివాసరావు గారి గొప్పతనం ఏమిటంటే ఆయన యాక్సిడెంటల్గా సినిమాల్లోకి వచ్చారు. కోట శ్రీనివాసరావు సినిమాల్లోకి రావాలని రాలేదు ఆయన, ఒకటి. రెండవది ఏమిటంటే థియేటర్ నుంచి సినిమాకు వచ్చిన వాళ్ళు అనేక మంది సక్సెస్ కారు. పూర్వపు రోజులు వదిలేయండి. పూర్వపు రోజుల్లో థియేటర్కి సినిమాకి పెద్దగా తేడా ఉండేది కాదు. అటు ఫ్రేమ్ అలాగే పెట్టేవాళ్ళు, పెద్ద టేకింగ్స్ ఉండేవి కాదు, ఓవర్ యాక్షన్ చేసినా నడిచిపోయేది, ఇవన్నీ నడిచిపోయేవి. కానీ కోట శ్రీనివాసరావు గారు సినిమాల్లోకి ఎంటర్ అయ్యే కాలం ఎప్పుడంటే 78. 78కి సినిమా చాలా మారిపోయింది. కాబట్టి థియేటర్లో ఉన్నవాళ్ళు, అంటే నాటకాలు వేస్తున్న వాళ్ళు సినిమాల్లో ఎందుకు సక్సెస్ అయ్యే రేట్ ఎందుకు తక్కువ అంటే, నాటకం అనేది ఏమిటంటే నాటకము గట్టిగా మాట్లాడాలి. మైక్ అంటే నాటకంలో విపరీతమైన బాడీ కదలికలు ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే ఎక్స్ప్రెషన్ కనబడదు నాటకంలో. మీకు నాటకంలో ఈయన ఇక్కడ స్టేజ్ మీద నాటకం వేస్తూ ఉంటారు అనుకోండి. నాటకం వేస్తున్నప్పుడు కూర్చున్న వాళ్ళు ప్రేక్షకులు ఉంటారు. ప్రేక్షకులు చాలా దూరం ఉండడం వల్ల వాళ్ళకి ఎక్స్ప్రెషన్ కనబడదు. ఎక్స్ప్రెషన్ కనబడకపోవడం వల్ల వీళ్ళు ఎంతసేపు తమ డైలాగ్ ద్వారా నాటకాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే అది దుఃఖమా, సంతోషమా, లేదా కదలికల ద్వారా. ఈ సేమ్ యాక్టింగ్ సినిమాల్లోకి వచ్చినప్పుడు చేస్తే వర్కౌట్ కాదు. అయ్యో ఇతనేంది ఇంత లౌడ్గా అరుస్తున్నాడు ఏంది, ఇతనేంటి ఇంత ఓవర్ చేసేస్తున్నాడు ఏంది, ఓవర్గా బాడీ మూమెంట్స్ ఉన్నాయి ఏంది అని అనుకుంటారు. కోట శ్రీనివాసరావు గారి గొప్పతనం ఏమిటంటే నాటకాల్లో ఆయన ఎంత సక్సెస్ అయ్యారు, సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా సినిమాని అంత కరెక్ట్గా పట్టుకున్నారు ఆయన. సినిమాలో ఉన్నటువంటి మర్మం ఉంటుంది. సినిమాలో మర్మం ఏమిటి? ఎక్స్ప్రెషను, బాడీ లాంగ్వేజ్, డైలాగ్, ఈ మూడింటిని పట్టుకున్నారు. ఈ మూడింటిని పట్టుకోవడంతో పాటు కాలం కూడా కొంత కలిసి వచ్చింది ఆయనకి. ఒక్కొక్కసారి ఏమిటంటే టైమింగ్ ఉంటుంది. టైమింగ్ ఏమిటి? ఆయన నాటకాలు వేసుకుంటున్నారు, బ్యాంకులో, స్టేట్ బ్యాంకులో జాబ్ చేస్తున్నారు, ఖాళీ దొరికినప్పుడు నాటకాలు వేసుకుంటున్నారు. ఇలా ఆయన జీవితం ప్రశాంతంగా ఉంది. ఆయన సినిమా అనేది లేదు, ఆయన మైండ్లో లేదు. మైండ్లో సినిమా ఉండింటే ఆయన ఎప్పుడూ ట్రై చేసి ఉండేవాడు. నాటకాల రచయితలు వాళ్ళు వీళ్ళు బాగా పరిచయం అయ్యారు ఆయనకి. పరిచయం అయిన తర్వాత 1978లో ప్రాణం ఖరీదు అనే నాటకం చూసిన క్రాంతి కుమార్ గారు ఆయన తర్వాత దర్శకుడు అయ్యారు, నిర్మాత కూడా ఆయనే. నిర్మాతగా ఆయన ఆ సినిమాని యాజ్ ఇట్ ఈజ్గా తీద్దామనుకున్నప్పుడు కోట శ్రీనివాసరావు గారి నటన నచ్చింది ఆ నాటకంలో. ఆ నాటకంలో కీరోల్ కోట శ్రీనివాసరావు గారు. కానీ సినిమాలోకి వచ్చేటప్పుడు ఈయనకు ఒక చిన్న పాత్ర ఇచ్చారు. సినిమాలో ఆల్రెడీ రావు గోపాలరావు గారు, సత్యనారాయణ గారు ఇట్లా పెద్ద పెద్ద యాక్టర్లు ఉండడం వల్ల చిరంజీవి గారు, కోట శ్రీనివాసరావు గారు ఇద్దరు ఒకే సినిమాతో స్టార్ట్ కావడం ఒక విచిత్రం. ఇద్దరూ కూడా ఒక రేంజ్లో, ఈయన హీరోగా ఒక రేంజు, క్యారెక్టర్ ఆర్టిస్టు, కమెడియను, కామెడీ విలను అన్నీ కలిపి కోట శ్రీనివాసరావు గారు ఒక రేంజ్లో ఉండడం. కోట శ్రీనివాసరావు గారికి టైమింగ్ కలిసి రావడము అనేది ఏమిటంటే 1978 తర్వాత 1983 వరకు కూడా అంత సీరియస్గా తీసుకోలేదు యాక్టింగ్ ఆయన. ఎందుకంటే ఉద్యోగం ఉంది కాబట్టి. ఏదో జంధ్యాల గారి పరిచయం వల్ల అమరజీవులు యాక్ట్ చేశారు. టీ కృష్ణ గారు ఆయనే తీసుకొచ్చారు. టీ కృష్ణ గారు ప్రతిఘటనలో కాశయ్య పాత్ర, ఆ మాడ్యులేషన్, తెలంగాణ మాడ్యులేషన్ అదంతా కూడా బాగా నచ్చింది అందరికీ. ఎవరు ఈయన అని అందరూ చూశారు. ఆ టైంకి ఏమైందంటే అంత మునుపున్న నాగభూషణం గారు, రావు గోపాలరావు గారు అంటే ఈ టైపు క్యారెక్టర్లు వేసేవాళ్ళు. ఈ కన్నింగ్ విలన్ క్యారెక్టర్లు వేసేవాళ్ళు, కొంత టిపికల్ క్యారెక్టర్లు వేసేవాళ్ళు. వీళ్ళు నాగభూషణం గారు ఆయన రంగం నుంచి తప్పుకోవడము, తర్వాత రావు గోపాలరావు గారు కూడా అప్పటికే చాలా సినిమాల్లో యాక్ట్ చేయడము. ఈయన లాంటి యాక్టింగ్ చేయగల సత్తా ఉన్న సుత్తి వీరభద్రరావు గారు హఠాత్తుగా చనిపోవడము, ఇవన్నీ జరిగాయి చాలా తొందరలో. అంటే ఈయన ఉండగానే ఉన్నారు ఆయన చాలా సినిమాల్లో. కానీ శృతి వీరభద్రరావు గారు ఇలాంటి నటన అద్భుతంగా చేయగలిగిన సత్తా ఉన్నవాళ్ళు ఆయన తర్వాత రోజుల్లో హఠాత్తుగా చనిపోయారు. ఇవన్నీ అంటే ఒక గ్యాప్, ఒక వ్యాక్యూమ్ వచ్చింది
ఒక వాక్యూమ్ వస్తే ఆ వాక్యూమ్ని పర్ఫెక్ట్గా ఫిల్ చేశారు ఈయన. పర్ఫెక్ట్గా రావు గోపాలరావు గారి వ్యాక్యూమ్ని ఫిల్ చేశారు. నాగభూషణం గారు, సుత్తి వీరభద్రరావు గారు, ఇలా అనేక క్యారెక్టర్లు, అనేక మంది ఈ సినిమా రంగం నుంచి నిష్క్రమించడం అంటే ఈ గ్యాప్ని పర్ఫెక్ట్గా ఫిల్ చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. అంటే ఆయన కామెడీ చేయగలరు, విలనీ చేయగలరు, ఒక విచిత్రమైన క్యారెక్టర్ చేయగలరు, ఇది ఆయనే చేయగలరు అనే అన్ని సినిమాలు చేశారు ఆయన. 750 సినిమాలు పైగా అనేక భాషల్లో చేయడం అంటే చిన్న విషయం కాదు. రోజుకి 20 గంటలు పనిచేస్తూ 3-4 షిఫ్ట్లు కాల్ షీట్లు ఒకే రోజు ఇస్తూ 2-3 రాష్ట్రాలు కూడా తిరిగిన ఆయన చెప్పుకున్నారు. అంటే ఇక్కడ హైదరాబాద్లో మార్నింగ్ షూటింగ్ అయిపోతానే ఫ్లైట్ ఎక్కి చెన్నైకి పోవడము, చెన్నైలో ఒక 2 అవర్స్ 3 అవర్స్ షూటింగ్లో పాల్గొని మళ్ళీ అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి బెంగళూరు పోవడము, బెంగళూరులో రాత్రి వరకు షూటింగ్ చేసి మళ్ళీ హైదరాబాద్ రావడం. ఇలా ఇంత స్పీడ్ ఉంది ఆయన లైఫ్. ఆయన ప్రత్యేకత ఏమిటంటే ఆయనకి ఒక టఫ్ టైం వచ్చింది. టఫ్ టైం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే చాలామంది రాజీ పడతారు. ఎందుకు రాజీ పడతారంటే ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కుటుంబం కావచ్చు, భయం కావచ్చు, ఒక కొత్త ప్రయోగం అంటే కొత్త ప్రొఫెషన్లోకి వెళితే మనకు ఎలా ఉంటుంది ఏమిటో తెలియని ఒక భయం కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏం జరిగిందంటే ఆయనకి బ్యాంక్ ఉద్యోగానికి సెలవు పెడుతూ ఆయన సినిమాల్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఇంకా వేషాలు రాలేదు, ఆయనకి గుర్తింపు రాలేదు. గుర్తింపు రాకుండా ఉన్నప్పుడు మండలాధీశుడు అనే ఒక సినిమా ఆఫర్ వచ్చింది. కృష్ణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు దానికి మెయిన్ బ్యాక్ బోన్స్. ఎందుకు తీశారు ఆ సినిమా అంటే ఎన్టీ రామారావు గారిని విమర్శిస్తూ సెటైర్ చేయడం. అంటే ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో సరిగా లేరు, ఆయన ఊరికే మాటలు చెప్తారే తప్ప ఆయన వల్ల ఏ పని జరగదు, ప్రజలకు ఏమీ మేలు జరగదు అనే కాన్సెప్ట్తో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి. ఆయన్ని ఎద్దేవా చేస్తూ తీసిన సినిమా. ఎందుకంటే వీళ్ళకి కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కృష్ణ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి. ఈ సినిమా వచ్చినప్పుడు ఈయన కొంచెం భయపడ్డాడు, ఆలోచించాడు. ఆలోచించి అంటే ఈ సినిమా తీస్తే ఎన్టీఆర్ గారు అంటే ఏంటి 1987 నాటికి విపరీతమైన పీక్లో ఉన్నారు ముఖ్యమంత్రిగా. పీక్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని ఎదిరించి అంటే ముఖ్యమంత్రిని ఎద్దేవా చేస్తూ సినిమా అనేది ధైర్యం ఉండాలి. దానికి తోడు ఈయనకున్న ఇబ్బంది ఏం వచ్చిందంటే బ్యాంకు నుంచి విపరీతంగా నోటీసులు వస్తున్నాయి. నోటీసులు మీన్స్ మీ సెలవు అయిపోయింది, మీరు జాబ్లో చేరండి, మీరు ఉద్యోగంలో చేరకపోతే మీ మీద చర్యలు తీసుకుంటుంటుంది, తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒత్తిడి ఉంది. వృత్తికి ఉద్యోగానికి సంబంధించిన ఒత్తిడి మొదలైంది. అంటే ఆయనకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి మండలాధీశుడు సినిమా ఒప్పుకోవడము, లేదంటే వెనక్కిపోయి బ్యాంకు ఉద్యోగం చేయడం. ఆయన అదృష్టం అనండి, ధైర్యం అనండి, సాహసం అనండి, దాన్ని ఏమైనా అనండి, టైమింగ్ అనండి, ఏమైనా అనండి, అది అక్కడ ఆయన కలిసి వచ్చింది. మండలాధీశుడు సినిమా ఒప్పుకున్నారు ఆయన. మండలాధీశుడు సినిమాతో ఆయన మంచి పేరు వచ్చింది, చెడ్డ పేరు కూడా వచ్చింది. తెలుగుదేశం అభిమానులు ఆయన మీద బెజవాడ రైల్వే స్టేషన్లో దాడి కూడా చేశారు. ఆయన చెప్పుకున్నారు, నా మీద దాడి చేశారు. తెలుగుదేశం వాళ్ళంతా కూడా తెలుగుదేశానికి సంబంధించిన నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఎన్టీ రామారావు గారికి కోపం వస్తుందని ఈయనకు అవకాశాలు ఇవ్వడం మానేశారు. ఈయన ఎక్కడ కూడా పిలవడం మానేశారు. పిలవడం అంటే ఒకవైపు ఉద్యోగం పోయింది, ఒకవైపు అవకాశాలు పోయాయి. కృష్ణ గారు మాత్రం తన సినిమాల్లో మీకు ఏమండి, మీకు నా సినిమాలన్నింటిలో ఏదో పాత్ర ఇస్తాను, అంతవరకు గ్యారెంటీ అని చెప్పారు. ఆయన ఇచ్చారు కూడా. ఇది జరుగుతున్నప్పుడు ఏమైందంటే రామానాయుడు గారు అహానా పెళ్ళంట అనే సినిమా జంధ్యాల గారు ఇద్దరు కలిసి తీయాలనుకున్నప్పుడు దానికి రావు గోపాలరావు గారిని ఫస్ట్ అనుకోవడము. రావు గోపాలరావు మరీ అంత లేఖిగా, పిచినారిగా, ఒక విచిత్రమైన క్యారెక్టర్ అది. ఆయన మొహంలో ఆ లేఖితనం కనపడదు. అంటే ఎలా ఉంటుందంటే సత్యనారాయణ గారితో ప్రాణం ఖరీదులోనే అనుకుంటా ఒక పేద రైతు వేషం వేయించారు. సత్యనారాయణ గారు పేద రైతుగా వర్కౌట్ కాదు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ఫేస్ పేద రైతు అనేది మనము చూసుకోలేము అతనిలో. అలాగే రావు గోపాలరావు గారిలో ఒక విలని ఇవన్నీ అప్పటికి జనం అలవాటు పడినారు. కానీ అంటే కోడిని అలా కట్టేసి చికెన్ తింటున్న ఫీలింగ్ పెట్టుకుని ఒక లేకి మనిషి క్యారెక్టర్ అతను వేయలేడు అనేసి జంధ్యాల గారు ఇతన్ని సజెస్ట్ చేశారు. అహనా పెళ్ళంట తర్వాత ఆయన ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు, తన జీవితంలో ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక వరుసగా ఆయనకు అవకాశాలు టీ కృష్ణ గారు 10 సినిమాల్లోనే చేయించారు. అన్ని అవకాశాలే ఆయనకి. అంటే ఆయన ప్రతిసారి కూడా ప్రూవ్ చేస్తున్నారు. అంటే ఆయన సినిమా ఫ్లాప్ అయిండొచ్చు కానీ కోట శ్రీనివాసరావు గారు ఆయన నటనలో ఎక్కడ విఫలం కాలేదు. ఆ తర్వాత వచ్చిన మామగారు సినిమాలో బాబు మోహన్ ఆయన జంట కామెడీ అంటే
అప్పటికి తమిళ్లో ఆ క్యారెక్టర్స్ సెంధిలు గౌండ్రమణి చేశారు. అవును. సెంధిలు గౌండ్రమణి చేసిన క్యారెక్టర్లు బాబు మోహను, కోట శ్రీనివాసరావు గారు చేయడంతో విపరీతమైన సక్సెస్ జంట అది. ఈ కాంబినేషన్లో అనేక సినిమాలు వచ్చాయి. వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులుగాను లేదా ఏదో ఒక వాళ్ళిద్దరికీ ఒక కనెక్షన్ ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి జోకులు వేస్తూ ఉంటారు. బాబు మోహన్ని కోట శ్రీనివాసరావు తంతూ ఉంటాడు. ఇంచుమించు అన్ని సినిమాలు ఇదే క్యారెక్టరే, కానీ జనం విపరీతంగా యాక్సెప్ట్ చేసి జనం విపరీతంగా అంటే ఆయన సినిమాలన్నీ కోట శ్రీనివాసరావు గారు ఒక పొలిటీషియన్గా చేసిన, ఒక పోలీసుగా చేసిన, మీకు ఎలో బదర్లో తాడిమట్టే క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళిద్దరూ చాలా అద్భుతంగా చేశారు. మల్లికార్జునరావు గారు, కోట శ్రీనివాసరావు గారు. అట్లా ఆయన ఏ సినిమాలైనా ఇంట్లో ఇల్లాలు అంటే వంటింట్లో ప్రియురాలు అనే సినిమా ఉంటుంది. దాంట్లో మామగా సాఫ్ట్ క్యారెక్టర్ చేశారు. ఒక సినిమాలో పొలిటీషియన్ అంటే ఆయన ప్రత్యేకత ఏమిటంటే ఆయన రేడియో నాటకాలు వేయడము, స్టేజ్ నాటకాలు వేయడంలో మాండలికాన్ని ఒకటి 2 పదాలను ఎలా ఎక్కడ విరచాలి అనేది ఆయనకు పట్టుబడింది. అంటే ఒక సినిమాలో ప్లీజ్ అనే పదాన్ని ఆయన ఎన్ని రకాలుగా పలుకుతాడంటే చాలా చాలా ఆశ్చర్యపోయారు అందరూ. ఇంకో శత్రువులు అనుకుంటా థ్యాంక్స్ అనే పదాన్ని రకరకాలుగా పలుకుతాడు ఆయన. సరే ఈ మాండలికం ఎక్కడైనా మాండలికం అనేది పక్కన పెడితే ఒక పదాన్ని అన్ని ఎక్స్ప్రెషన్స్తో ఎలా పలకడము, అతను బెదిరించడాన్ని కూడా ప్లీజ్ అంటాడు అనమాట. లేదంటే రిక్వెస్ట్ చేసుకోవడానికి ఎవరైనా ప్లీజ్ ప్లీజ్ అంటారు. అలా కాదు, ఎవరినైనా చంపాలనుకున్నా కూడా ప్లీజ్ అంటాడు అనమాట. అంటే వేసేయండి అని. అది సినిమా పేరు గుర్తులేదు కానీ అద్భుతం ఆ సినిమా. అలాంటి సినిమాలు కోట శ్రీనివాసరావు గారి కెరీర్లో ఎన్నో ఉన్నాయి. కాకపోతే విషాదం ఏమిటంటే బాబు మోహన్ గారు ఆయన ఇద్దరు కూడా అంత అద్భుతమైన నటులు జంట కదా, వాళ్ళిద్దరికీ కూడా రోడ్డు ప్రమాదాల్లో కొడుకులు చనిపోవడం అనేది చాలా విషాదం. అది అంటే శ్రీనివాసరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు పితృశోకాన్ని భరించవచ్చు కానీ పుత్రశోకాన్ని భరించలేము బతికినంతకాలము. అది అది కష్టం. అది ఎందుకంటే తండ్రి పెద్దవాడైపోయి ఉంటాడు వయసులో, ఆయన పోతే సరే వయసు అయిపోయింది అని తట్టుకోవచ్చు. కానీ కళ్ళ ముందు భుజాల మీద ఎత్తుకుని పెంచిన పిల్లవాడిని భుజాల మీద మోయాల్సి రావడం అనేది ఏ తండ్రికైనా కూడా జీవితంలో చాలా కష్టమైన విషయం. వాళ్ళిద్దరూ కూడా ఎందుకో ఆ విషాదాన్ని మోయాల్సి వచ్చింది. అలాగే ఆయన భార్య అనారోగ్యంగా ఉండడం ఆయన ఎక్కడో చెప్పుకున్నారు. అలాగే కూతురికి ఏదో ఒక రిక్షా ఏదో ప్రమాదంలో కాలు ఏదో ఇబ్బంది కావడము, అంటే జీవితంలో విపరీతమైన దుఃఖాన్ని మోసారు ఆయన. మోసినప్పటికీ కూడా ఆయన నటనలో ఎక్కడా కూడా దుఃఖపు ఛాయలు లేదు. నేను డిప్రెషన్లో ఉన్నాను, నేను బాధల్లో ఉన్నాను, నేను అంటే ఒక నటుడికి గొప్పతనం ఏమిటంటే అతనికి కుటుంబానికి కానీ అతని బాధలు కానీ వ్యక్తిగతంగా ఉన్న ఇబ్బందులు ఏవి కూడా నటన మీద ప్రభావం చూపవు. నటుడుగా ఒకసారి ఆయన కెమెరా ముందు నిలబడిన వెంటనే అతను నటుడుగా ఆ పాత్రలోకి వెళ్ళిపోతాడు. అలా అపురూపంగా యాక్ట్ చేయగలిగిన వ్యక్తుల్లో కోట శ్రీనివాసరావు గారు కూడా. అంతకుముందు అల్లు రామలింగయ్య గారు కూడా వాళ్ళ అబ్బాయి చనిపోయిన తర్వాత కూడా ముత్యాల ముగ్గులు షూటింగ్కి ఆయన రాడు అనుకున్నప్పుడు కూడా షూటింగ్కి వచ్చి ఒక కోతి గరిస్తే ఎలా పిచ్చి పడుతుందో అంత అద్భుతంగా యాక్ట్ చేశాడు ఆయన. అంటే విపరీతంగా ముత్యాల ముగ్గులో నవ్వించిన అల్లు రామలింగయ్య గారు ఆ సమయంలో వాళ్ళ అబ్బాయి చనిపోయిన విషాదంలో ఉంటూ ఆయన యాక్ట్ చేశారనే విషయం బయట ఎవరికి తెలియదు. ఎప్పుడో తర్వాత రోజుల్లో ఏదో ఇంటర్వ్యూల్లోనో ఏదో వ్యాసాల్లోనో చదవడం. అట్లా శ్రీనివాసరావు గారు కూడా ఏమిటంటే తన జీవితంలో ఎంత దుఃఖాన్ని మోసినా కూడా ఆయన జనాన్ని విపరీతంగా నవ్వించారు, విపరీతంగా భయపెట్టారు. సెటైర్తో అది కామెడీ విలన్ అంటే మనం చూస్తున్న పాత్రలను ఆయనలో కనిపిస్తాయి మనకు. ఆయన ఏమిటంటే లాంగ్వేజ్, ఫేస్ ఎక్స్ప్రెషను, బాడీలో ఉన్న మూమెంట్స్, అంటే ఇప్పుడు డైలాగే రావు గోపాలరావు అనుకోండి, ఆయన డైలాగే చెప్తారు. మీకు రావు గోపాలరావు గారి సినిమాలో చూడండి, బాడీ విపరీతంగా కదలడం ఉండదు, నింపాదిగా నడుస్తూ డైలాగ్ చెప్తారు, నింపాదిగా కూర్చొని డైలాగ్ చెప్తారు. కానీ కోట శ్రీనివాసరావు గారు ఏమిటంటే మనిషి అంతా కదిలిపోతూ ఉంటాడు. మనిషి అంతా కదిలిపోతూ ఆ క్యారెక్టర్ని మన ముందు ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. మన వీధిలోనూ, మన పక్కింట్లోనూ, మన ఎదురింట్లోనూ ఎక్కడో ఆ క్యారెక్టర్లు మనం చూస్తూనే ఉంటాం. అంటే మనుషుల్ని విపరీతంగా అబ్జర్వ్ చేసి మనుషులు అంటే ఒక క్యారెక్టర్ని ఆయనకు వివరించగానే డైరెక్టర్ వెంటనే అలా ఎలా ఆ క్యారెక్టర్ బిహేవ్ చేస్తుందో పట్టుకోగలడు అతను. అది కోట శ్రీనివాసరావు గారు. అంటే ఆయనకి చివరి కోరిక ఏమిటంటే నటిస్తూనే చనిపోవాలి, చనిపోయిన తర్వాత కూడా సినిమాలో జీవించే ఉండాలి అని ఆయన కోరుకున్నాడు. అఫ్కోర్స్ లాస్ట్ 2 ఇయర్స్గా ఆయన ఏమి నటించలేకపోయారు అనారోగ్యం వల్ల. అదొక్కటి నెరవేరలేదు. కానీ
తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆయన జీవించే ఉంటారు. ఎందుకంటే 750 సినిమాల్లో దాదాపుగా మెజారిటీ తెలుగు సినిమాల్లోనే యాక్ట్ చేశారు ఆయన. తమిళ, కన్నడ, హిందీలో చేసినప్పుడు హిందీలో సర్కారులో అమితాబ్ బచ్చన్తో సరి సమానంగా చేశారు ఆయన. అమితాబ్ బచ్చన్ గారే అన్నారంట, అభిషేక్ బచ్చన్ని పిలిచి ఇతను చాలా గొప్ప నటుడు, ఇతని నుంచి నువ్వు నేర్చుకో అని చెప్పారంట. ఆ షూటింగ్ మొదటి రోజే కోట శ్రీనివాసరావు గారి మొదటి షాటే అమితాబ్ బచ్చన్ వర్సెస్ కోట శ్రీనివాసరావు గారు. కాబట్టి ఆ ఒక్క డైలాగ్ ఈయన చెప్పిన విధానాన్ని చూసి అమితాబ్ అంతటి నటుడే ఇవన్నీ ప్రశంసించాడు. రామ్ గోపాల్ వర్మ గారు కోట గారి అనేక షేడ్స్ని ఆయన సినిమాల్లో పర్ఫెక్ట్గా పట్టుకున్నారు. శివ దగ్గర నుంచి తీసుకుంటే వర్మ గారు అన్ని సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో శ్రీనివాసరావు గారు లేకుండా ఉండరు. సార్ ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి చూసుకోండి, బాబు మోహన్ గారు, కోట శ్రీనివాసరావు వీళ్ళిద్దరు అనుబంధం ఏంటి సార్? అంటే ఆ మూవీస్లోను బయట అసలు ఎలా కుదిరిందంటారు అసలు? అంటే వాళ్ళు చాలా ఏళ్ళు పనిచేశారు కదా, కలిసి పనిచేశారు. మా అమ్మగారు తిరుపతి దగ్గరే షూటింగ్ జరిగింది. తిరుపతి దగ్గర షూటింగ్ జరిగినప్పుడు మేము ఇప్పుడు జర్నలిస్టులుగా ఉన్నాం. యాక్చువల్గా కోట గారిని, బాబు మోహన్ గారిని కలవాల్సిన అవకాశం వచ్చినా కూడా ఎందుకో కుదరలేదు, నేను చూడలేకపోయాను కోట శ్రీనివాసరావు గారు. అక్కడ షూటింగ్లో ఏమిటంటే తిరుపతి వాళ్ళ నిర్మాతలు కూడా మామగారు షూటింగ్ జరిగేటప్పుడు నిర్మాతలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చెప్పేవాళ్ళు, వీళ్ళిద్దరూ భలే కుదిరింది ఈ జంట, అద్భుతంగా యాక్ట్ చేస్తున్నారు వీళ్ళిద్దరూ, జనం పడి నవ్వి చచ్చిపోతారు థియేటర్లో అని చెప్పేవాళ్ళు. అట్లనే కుదిరింది. అప్పటికీ కోట శ్రీనివాసరావు గారు బ్యాంకు ఉద్యోగం మాని నటుడుగా అయినప్పటికీ బాబు మోహన్ గారు రెవెన్యూలో పనిచేసేవాళ్ళు. రెవెన్యూలో పెద్ద ఉద్యోగి ఆయన ఏమిటంటే ఆయన అప్పటికే పెద్దగా ఆయన నటుడుగా ఎస్టాబ్లిష్ కాకముందే ఆయన ఫ్లైట్లో వచ్చేంత ఆర్థిక స్తోమత ఆయనకి, బాబు మోహన్ గారికి. వాళ్ళిద్దరూ కూడా కరెక్ట్గా స్నేహము చాలా కాలం మన ఇంటర్వ్యూలో ఇక్కడ చాలాసార్లు చూసాం. అంటే ఇద్దరికీ ఒకే రకమైన దుఃఖాన్ని మోయాల్సి రావడము, లేకపోతే ఇద్దరి జీవితం అంటే వాళ్ళిద్దరూ చాలా సినిమాల్లో యాక్ట్ చేయడము. కోట శ్రీనివాసరావు గారు ఏమిటంటే సెట్స్లో కూడా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఆయనకి అహంకారము, నేను పెద్ద నటుడిని ఇట్లా ఏమీ లేవు. ఆయనే చెప్పుకున్నారు, ఒద్దికగా ఉండడం వల్లేనయ్యా నేను 30-40 ఏళ్ళు సునాయాసంగా నేను ఇన్ని సినిమాలు చేయగలిగాను. మనకు అహంకారం అనేది నెత్తికెక్కితే మనం ఉండలేము, మనల్ని అదే పతనం చేస్తుంది అని చెప్పుకునేవాళ్ళు. ఆయన చాలా ఫిలాసఫర్ కూడా శ్రీనివాసరావు గారు, కోట గారు. ఆయన ఇంటర్వ్యూల్లో కానీ మీరు ఎక్కడైనా చూడండి, అద్భుతమైన ఒక జీవన తాత్వికత ఉంటుంది. ఆయన ఏమంటాడు, గుమ్మడికాయ ఎంత టాలెంట్ ఉంటే లాభం లేదయ్యా, ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలి మనిషికి. అది ఉంటేనే, మన ఇంటర్వ్యూలో చెప్పారే, జీవితం ఏమిటి అర్థం అని అందరూ అడుగుతుంటారు. జీవితం అనే పదములోనే దానికి అర్థం ఉంది, జాగ్రత్తగా చూడండి. జీవితం ఏమిటి, సున్నాతో ఎండ్ అవుతుంది, అదేనయ్యా జీవితానికి అర్థము. జీవితం అంటే సున్నానే, శూన్యమే, ఏమీ లేదని చెప్పేవాళ్ళు ఆయన. చాలా మంచి గొప్ప ఫిలాసఫరు ఆయన. తెలుగులో మనము అన్ని జనరేషన్స్ ఈరోజు కూడా తమ్మి అని, ఆరి అని, తర్వాత నాకేంటి అని కానీ ఇవన్నీ ఇంత క్యాచీ ఉన్నాయే పంచ్ లైన్స్, ఇవన్నీ కూడా శ్రీనివాసరావు గారు ఇచ్చినవి. పాయ అంటారే ప్రతిఘటనలో, కాశయ్య పాత్ర పాయ అంటాడు అనమాట. అలాగే గదైతే నేను ఖండిస్తున్నా అంటాడు. పొలిటీషియన్స్ మీద అద్భుతమైన సెటైర్ అది. అతను ఏమీ వినడు, దీనికి మీరు ఏం చెప్తారు అనగానే గదైతే నేను ఖండిస్తున్నా అంటాడు. మీరు ఏమైనా అడగండి, గదైతే నేను ఖండిస్తున్నా అంటాడు. అది అంతకుమించిన సెటైర్ ఏముంది పాలిటిక్స్లో. సార్ ఇంత సినీ ప్రస్థానంలో అయినా సడన్గా అసలు రాజకీయ ప్రవేశం ఎందుకు చేశారు సార్? రాజకీయాల్లో ఆయన బీజేపీ విజయవాడ, ఆశ్చర్యం ఏమిటంటే ఆయన జీవితంలో 2 సాధించాడు. ఇది ఎవరు ఎక్కడ గుర్తించినట్లేరు. 2 ఏమిటంటే, ఏ విజయవాడలో ఆయన మీద దాడి జరిగిందో అదే విజయవాడ ఈస్ట్కి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఓకేనా? రెండవది ఏమిటంటే, ఏ తెలుగుదేశం వాళ్ళు ఆయన మీద దాడి చేశారో అదే తెలుగుదేశం వాళ్ళు ఆయన గెలుపు కోసం కృషి చేశారు విజయవాడలో. ఆయన బీజేపీ పార్టీతో అనుబంధంగా ఉండేవాళ్ళు. అప్పుడు 99లో ఏమైందంటే, టీడీపీ బీజేపీ పొత్తుల్లో చంద్రబాబు నాయుడు గారు 95లో ఆయన సీఎం అయిన తర్వాత 99లో ఆయన ఎన్నికలు జరిగినప్పుడు ఈ బీజేపీతో పొత్తులో ఉన్నారు ఆయన. ఈ బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు పొత్తులో భాగంగా 99లో ఆయనకు సీట్ ఇచ్చారు. కానీ ఆయన ఏమిటంటే బేసిక్గా పొలిటీషియన్ కాదు ఆయన. పొలిటీషియన్గా ఏమిటంటే ఏదో అబద్ధాలు చెప్పాలా, ఏదో జిమ్మిక్స్ చేయాలా, ఆయనే చెప్పుకున్నాడు. పాలిటిక్స్ కాలం కాదని, ఇది పాలిట్రిక్స్ కాలము, నేను ఇమ్మలేకపోయాను, అందుకే నా వల్ల కాలేదని. ఆ 99-2004 టర్మ్ తర్వాత మళ్ళీ ఎప్పుడూ ఆయన పాలిటిక్స్లో జోలికి పోలేదు, మాట్లాడలేదు. ఎప్పుడైనా తెలుగు వాళ్ళకే అవకాశం ఇవ్వండి అని గట్టిగా మాట్లాడేవాళ్ళు. దాని మీద అనేక వివాదాలు, విమర్శలు వచ్చేటివి. కొంచెం కొంతమందితో చెడ్డ కూడా అయ్యాడు ఆయన.
తెలుగు వాళ్ళకి ఎందుకు మీరు ఇవ్వరు అవకాశాలు, ఎవరెవరు విలన్లందరిని ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకుంటారు, మన వాళ్ళు లేరా అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దిలీప్.